సార్ సభా సాంప్రదాయాలను మీరు ఉల్లంఘించారనేసి అంటున్నారు కదా, ఏం చెప్తారు? మా సభా సాంప్రదాయాలను ఏమైనా మేము ఉల్లంఘిస్తే అది చూపించాలి, అది ప్రజలకు చెప్పాలి, చూపించాలి. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ జరిగింది కేవలం ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య. ప్రభుత్వం మమ్మల్ని ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళ బహిరంగ రూపాన్ని ప్రజలకు చెప్తున్నామని, వాళ్ళ అసలు రూపాలను ప్రజలకు వినిపిస్తున్నామని, ప్రజల గొంతును వినిపిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ గొంతు నొక్కడం కొరకు చేసిన చర్య తప్ప ఇది ఇంకోటి కాదు. చాలా స్పష్టంగా 5 గంటలు వాళ్ళు డ్రామా చేసిండ్రు. కేసీఆర్ గారు మా నాయకులకు ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి వెళ్ళి మీరు స్పీకర్ కలవండి, స్పీకర్ గారిని అడగండి, గత సాంప్రదాయాల ప్రకారం ఆ వీడియో ఏదో తీసి చూపించమని చెప్పండి, అందులో అభ్యంతరకరమైన వాక్యాలు ఉన్నాయా చూడండి, ఒకవేళ నిజంగానే ఉంటే ఉపసంహరించుకోండి, అపాలజీ కూడా చెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. దాని ప్రకారం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా ఇతర సీనియర్ నాయకులు అందరూ కలిసి స్పీకర్ ని కలిసిండ్రు, ఈ విజ్ఞప్తి చేసిండ్రు, స్పష్టంగా చెప్పిర్రు. సార్ గత సాంప్రదాయం ప్రకారం మీరు తీసి చూపించండి, అందరు పిలవండి, సభలో ఉండే ఫ్లోర్ లీడర్ పిలవండి, చూసి ఒకవేళ తప్పు ఉంటే మేము ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, అపాలజీ కూడా సిద్ధంగా ఉన్నామని మాట చెప్పారు. కానీ ఇటువంటి ఏది జరగలేదు. కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతనే సభను పెట్టిండ్రు. హడావుడిగా కాంగ్రెస్ పార్టీ సభ్యులతోని మంత్రులతోనే మాట్లాడించి ముందు అనుకున్న ప్రకారమే సస్పెండ్ చేసిరు తప్ప ఇందులో ఎటువంటిది ఒక ప్రజాస్వామికమైన పద్ధతి లేదు, ఎవరిని అవమానించలేదు, ఒక్క అన్పార్లమెంటరీ వార్డు లేదు, ఒక్క అన్డెమోక్రటిక్ ఇష్యూ లేదు. దీంట్లో సభ మీ ఒక్కరిదేనా అని స్పీకర్ అన్నారంట, నిజమేనా? చూపించాలి కదా, దాంట్లో నేను ఏం మాట్లాడినా చూపించాలి కదా, ప్రజలకు చూపించమని చెప్పండి, ప్రజలకు చూపించి చర్య తీసుకోవచ్చు. కార్యక్రమం ఏందనేది పెద్దలు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా కూర్చొని నిర్ణయిస్తారు. ఎవరేం చేసినా మా గొంతును ఆపలేరు. ఇవాళ కొత్తగా మొదలైన గొంతు కాదు, ఇది 2001లోనే ప్రారంభమైన గొంతు. కేసీఆర్ నాయకత్వంలో నాలాంటి గొంతులు వేలాది లక్షలాది ఉన్నాయి. ఎవరో ఒక గొంతు నొక్కేస్తే ఆగుద్దనుకుంటే ఇది తెలివి తక్కువతనం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుంది. రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, కార్మికుల సమస్యలు, ఆటో కార్మికుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ప్రతి సమస్యలు తీసుకొస్తూనే ఉంటుంది. తప్పకుండా